హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ వీడియోలో నేను పిండి నల్లిపోవడానికి 3 మంచి లిక్విడ్ పెస్టిసైడ్స్ ఎలా ఉపయోగించాలో చెప్తాను. నేను ట్రై చేసి రిజల్ట్ చూశానండి. సో ఫస్ట్ అయితే మనం పిండి నల్లని ఇలాగ చేత్తో నలిపేయాలి. ఫస్ట్ హ్యాండ్ కంటే బెస్ట్ మెథడ్ ఏది లేదండి. హ్యాండ్తోనే మనం అంతా అలా నలిపేయాలి. అప్పుడు సగం పోతుంది అది. ఇంకా మిగిలి ఉంటే మనం తయారు చేసుకున్న ఆర్గానిక్ పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకోవచ్చు. అలా నా చేత్తో నలపడం ఇబ్బందిగా ఉంటే హ్యాండ్కి అలాగా ఒక క్లాత్ చుట్టుకొని మొత్తం అలా క్లీన్ చేసేయచ్చు. చెట్టుకి ఫోర్స్గా వాటరింగ్ చేసినా కూడా అవి పోతాయి. ఈ నేను తయారు చేసుకున్న ఫస్ట్ ఆర్గానిక్ లిక్విడ్ పెస్టిసైడ్ అండి. ఇది మనం మిగిలిపోయిన అన్నంతో కానీ లేకపోతే అప్పుడే బాయిల్ చేసి చల్లార్చిన అన్నంతో కానీ మనం చేసుకోవచ్చు. ఇలా చూడండి, వాటర్ తీసుకున్నాను, 1 లీటర్ ఉంటుంది. ఇది 50 గ్రామ్స్ ఉడికించిన అన్నం తీసుకున్నానండి, బాయిల్డ్ రైస్ అది. ఇప్పుడు ఆ వాటర్లో వేసేస్తాను. అలా వేసిన తర్వాత ఒక 2 డేస్ అలా మూత పెట్టి షేడ్లో పెట్టేస్తానండి. మూత నేను టైట్గానే పెట్టాను, లూజ్గా అయినా పెట్టుకోవచ్చు. ఇలాగా ఒక 2 డేస్ వదిలేస్తాను. మనం 1 వీక్ కూడా అలా వదిలేయచ్చండి, ఏం కాదు. 2 డేస్ కూడా బాగా పనిచేస్తుంది. చూడండి, 2 డేస్ తర్వాత పైనంతా వాటర్ వైట్గా వచ్చేసింది. అప్పుడప్పుడు బుడగలు వస్తూ ఉంటాయండి అందులో నుంచి. ఇది మనము ఒక 3 వీక్స్ కూడా ఇలా వదిలేసి వాడుకోవచ్చంట. 2 డేస్ది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, ఇది పులిసిన వాసన వస్తుంది, నొరగ వచ్చింది. ఇది ఇథైల్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుందంట అండి, ఇలా మనం ఫర్మెంట్ చేస్తే రైస్ని. ఇప్పుడు ఈ వాటర్ నేను ఫిల్టర్ చేసి డైరెక్ట్గా మొక్కకి స్ప్రే చేసేస్తాను. కావాలంటే మనము 1 లీటర్ ఈ లిక్విడ్ తీసుకుంటే 1 లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు, అది కూడా బాగా పనిచేస్తుంది. నేనైతే 2 డేసే కాబట్టి డైరెక్ట్గా స్ప్రే చేసేస్తాను, వాటర్ కలపకుండా ఈ లిక్విడ్లో. ఈ బాటిల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా మనము మొక్కకి స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్క చూడండి, ఇది అలసందల చెట్టు. ఈ చెట్టు కాయడం అయిపోయిందండి, తీసేస్తానంటే అమ్మ ఇది పిండి నల్లి ఉంది, నేను నా ప్రయోగం చేసుకుంటాను, ఎక్స్పెరిమెంట్ దీని మీద అని చెప్పి నేను ఉండిచ్చేసాను. దీని మీద రకరకాల ప్రయోగాలు చేశానండి, పిండి నల్లి దేనికి పోలేదు. ఇప్పుడు ఈ వాటర్ స్ప్రే చేశాను. వాటర్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. రైస్ ఫర్మెంటెడ్ వాటర్ అది. మనం చేసిన ఒక 2 సెకండ్స్లోనే పిండి నల్లి పై పొర అంతా బ్రౌన్గా అయిపోతుందండి, పొర కరిగిపోతుంది. అక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, బ్రౌన్గా అయిపోతుంది. అది అంటే వీక్ అయిపోతుంది అనమాట. పైనుండి లేయర్ కరిగిందంటే ఇంకా దానికి బలం ఉండదు. స్ప్రే చేసిన తర్వాత చూడండి, బ్రౌన్గా కనిపిస్తున్నాయి కదా అవన్నీ. పై పొర అంతా కరిగిపోయింది. ఇలా చూడండి, నెక్స్ట్ డే వచ్చి నేను చూశాను, అవి టచ్ చేస్తే అలాగా, ఇప్పుడు రసగుల్లాలో నుంచి రసం ఎలా బయటకు వస్తుందో వాటిని టచ్ చేస్తే లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది.
అంటే అవి చనిపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా చనిపోతాయి మనం ఏదైనా కొంచెం ఘాటుగా ఉన్న స్ప్రే చేస్తే. అదే స్ప్రే చేసామంటే అవి అంత తేలిగ్గా చావండి. మనం మార్చి మార్చి స్ప్రే చేస్తుండాలి. అంటే రైస్ ఫర్మెంటెడ్ వాటర్ ఒకరోజు స్ప్రే చేస్తే నెక్స్ట్ డే వచ్చి మనము గంజి ద్రావణం స్ప్రే చేసామంటే రాలి పడిపోతాయి అవి. అక్కడ చూడండి, ముట్టుకుంటే లిక్విడ్ వస్తుంది వాటిలో నుంచి. పై పొర అంతా కరిగిపోయింది. ఇప్పుడు గంజి ద్రావణం స్ప్రే చేస్తున్నానండి. అంటే ఇంకా అవి ఊడి పడిపోతాయి. ఇలాగ మనము మార్చి మార్చి స్ప్రే చేయాలండి. ఒక్కటే స్ప్రే చేసినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదన్నమాట. ఇది వట్టి గంజేనండి, నేను ఇందులో ఏం కలపలేదు. ఈ స్ప్రే చేసిన తర్వాత చూడండి, అందులో నుంచి మిల్లీ బగ్ ఎలా బయటకు వెళ్ళిపోతుందో. కిందకి వెళ్ళిపోతుంది అది అక్కడ ఉండలేక. అలా చూడండి, కిందకి వెళ్ళిపోతుంది. మిగిలినవి కూడా ఆల్మోస్ట్ చనిపోయి ఉన్నాయండి అవన్నీ. ఇంకా ఊడి పడిపోతాయి. ఆ గంజి ద్రావణం ఎండకి ఎండిందంటే పొలాగా ఊడి కింద పడిపోతాయి అన్నమాట. మనం స్ప్రే చేసేటప్పుడే ఆల్మోస్ట్ పోతాయి. ఇలా చూడండి, ఈ పిండి నల్లి చనిపోయింది. ఇది రైస్ ఫర్మెంటెడ్ వాటర్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే చనిపోయిందండి. కొన్ని ఇలా చనిపోతాయి, కొన్ని మాత్రం బతికే ఉంటాయండి. పైన పొర చూడండి, బ్రౌన్గా అయిపోయింది. చూపిస్తాను మీకు. ఇది చనిపోయిన పిండి నల్లండి, బ్రౌన్గా అయిపోయింది పైన పొర. ఇప్పుడు ఇంకొక చెట్టు మీద నుంచి బతుకున్న పిండి నల్లిని తీసుకొచ్చాను. ఇది చూడండి, చిన్న చిన్నగా డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి దాని పిల్లలు అన్నమాట. దాంట్లో నుంచి వస్తున్నాయి అవి. అది చనిపోయిందండి. చూడండి లిక్విడ్ ఎలా బయటకు వచ్చేస్తుందో. రైస్ ఫర్మెంటెడ్ వాటర్ ఒక్కసారి స్ప్రే చేశాను ఆ పిండి నల్లికి. ఇది ఫ్రెష్గా ఉండే పిండి నల్లండి, దీని మీద ఏం స్ప్రే చేయలేదు. ఇది బతికే ఉందండి, అది కదలట్లేదు. కదులుతుంది కాసేపు తర్వాత చూపిస్తాను. దాని కింద అన్ని పిల్లలు ఉన్నాయండి, కదులుతున్నాయి చిన్న చిన్న పిల్లలు. పిండి నల్లి, ఒక పిండి నల్లి వచ్చి 300 to 400 ఎగ్స్ పెడుతుందంటండి. ఇంకా మన చెట్లు ఏ రేంజ్లో అవి పాకేస్తాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మొత్తం అల్లుకుపోతాయి ఒక చెట్టుకు వచ్చిందంటే. ఇవి రసం పీల్చేస్తాయండి. మన చెట్టు పువ్వులు, కొమ్మలు, చిన్న చిన్న చిగురులు, మొగ్గల దగ్గర చేరి రసం పీల్చేసి అవి ఒక షేప్ లేకుండా వంగిపోయేలా చేస్తాయి. చెట్టు మొత్తం పాడు చేసేస్తాయి ఇవి. చూడండి కదులుతుంది ఆ వైట్గా ఉండే పిండి నల్లి. దాని కింద చాలా పిల్లలు ఉన్నాయండి, చిన్న చిన్నవి. ఇక్కడ చూడండి మీకు, ఇది పుచ్చ చెట్టు, వాటర్ మిలాన్. ఇది కూడా మేము అదే వచ్చిందండి, మేము వేయలేదు. దీని మీద కూడా పిండి నల్లి ఉంది. దీని మీద నేను రైస్ ఫర్మెంటెడ్ వాటర్ స్ప్రే చేస్తే అది ఎలా బ్రౌన్గా అయిపోతుందో చూడండి, ఒక 2 సెకండ్స్లోనే. అలా చూడండి, పొర అంతా కరిగిపోయింది, పై పొర అంత బాగా పనిచేస్తుందండి ఈ రైస్ ఫర్మెంటెడ్ వాటర్. ఫస్ట్ ఇది స్ప్రే చేసి ఆ తర్వాత మనం గంజి ద్రావణం కానీ ఇంకా వేరే ఏవైనా స్ప్రే చేస్తే ఇవి చచ్చిపోతాయి. చూడండి, ఇది సెకండ్ మెథడ్ అండి, గంజి ద్రావణం. దీనికి మనకు కావాల్సింది ఇంగువ పొడి, బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి తీసుకుంటాను. మామూలుగా అయితే గడ్డ ఇంగువ ఉంటుంది కదండి, అది ఇంకా బాగా పనిచేస్తుందంట. మా దగ్గర లేదు కాబట్టి ఇది తీసుకుంటున్నాము.
హాఫ్ టీ స్పూన్ చాలండి ఇంగువ పొడి. ఇప్పుడు హాట్ వాటర్ అందులో పోస్తే కరిగిపోతుంది. అలాగా కరిగించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుంకుడుకాయలు తీసుకోవాలి. కుంకుడుకాయలు ఒక 10 తీసుకొని మనము అవి దంచి పెట్టుకోవాలండి. దంచి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. చూడండి, ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇందులో 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు మనము 2 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలి. బియ్యం పిండి 2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. మరి తక్కువ తీసుకుంటే జిగురు అంతగా రాదు కాబట్టి 2 టీ స్పూన్ చాలు 1/2 లీటర్ వాటర్కి. ఎక్కువ వాటర్ పోయకూడదండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఇలా బాయిల్ చేస్తే సరిపోతుంది. మనం మామూలు గంజి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు అన్నం వార్చిన తర్వాత వస్తాయి కదా గంజి, అవి డైరెక్ట్గా మనం వాటర్ కలపకుండా వాడేసుకోవచ్చు. వాటర్ కలిపితే మళ్ళీ అంత పని చేయవు. చూడండి, ఒక 10 minutes తర్వాత చిక్కబడుతుంది ఆ వాటరు. ఇంకా జిగురు తెలుస్తుందండి మనకి. ఆ గరిటె పైన జిగురుగా ఉంటుంది ముట్టుకుంటే. ఇంకా అంచులు కూడా జిగురు తెలుస్తుంది. ఆ గిన్నె అంచులకు కూడా గంజి జిగురు ఎలా ఉంటుంది అది మనకు ముట్టుకుంటే తెలుస్తుంది. అలాగా జిగురు వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ చేసుకోవాలి ఈ లిక్విడ్ని. చూడండి, తెల్లుతుంది బాగా. జిగురు కూడా వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చిక్కగా కూడా అయిందండి. కూల్ చేసుకోవాలి. చూడండి, కుంకుడుకాయలు ఇందాక నానబెట్టాలని చెప్పాను కదా వాటర్లో. ఇలాగ మనం నానబెట్టుకొని ఆ లిక్విడ్ని తీసుకోవాలి ఆ గంజి ద్రావణంలోకి. కూల్ అయిన తర్వాత గంజి ద్రావణం నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి, కుంకుడుకాయ రసం. ఇలా కలిపేసిన తర్వాత మనం ఇంగువ పొడి ఉంది కదండి, ఇందాక కలుపుకుంది, అది యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 3 బాగా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్తో డైల్యూట్ చేయకూడదండి. నేను 1/2 లీటర్ గంజి ద్రావణం చేశాను కదా, దానికి ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ to 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. బాగా పనిచేస్తుంది. ఇలా చూడండి, ఇప్పుడు తయారైన ఈ గంజి ద్రావణాన్ని ఈ బాటిల్లోకి తీసుకుంటున్నాను, స్ప్రే బాటిల్లోకి. మనం గంజి ద్రావణం చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ కలపకూడదండి, జిగురు ఉండాలి. అప్పుడే మన పిండి నల్లిపైన బాగా పనిచేస్తుంది. చూడండి, పిండి నల్లిపైన ఏమీ స్ప్రే చేయకపోతే అది ఇలా ఉంటుంది. వైట్గా లేయర్ ఉంది కదా. గంజి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత అది చూడండి ఎలా చనిపోయిందో అంటుకొని.
అలా తయారు చేసుకున్న గంజి ద్రావణం తీసుకొచ్చి అడినియం చెట్టుకి అంతా పట్టేస్తున్నాయండి మిల్లీ బగ్స్. ఆ పువ్వుల దగ్గర, చిన్న చిన్న చిగురుల దగ్గర పట్టేస్తున్నాయి ఇవి. అక్కడ మనం హ్యాండ్ పెట్టి కూడా క్లీన్ చేయలేం కదండి చేత్తో, పువ్వులు పడిపోతాయని భయం కదా. సో మనము ఇలాంటి లిక్విడ్స్ బాగా పనిచేస్తున్నాయండి. అక్కడంతా ఉన్నాయి అవి. హ్యాండ్ కూడా, వేలు కూడా పెట్టి క్లీన్ చేయలేము, ఏదైనా పుల్ల తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఆల్మోస్ట్ హ్యాండ్తోనే క్లీన్ చేయాలండి. ఆ తర్వాత ఇవి వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడంతా కూడా ఉన్నాయండి అవి. ఇక్కడ చూడండి వైట్గా. రసం పీల్చేస్తాయి, పువ్వులు కూడా పొయ్యవండి, రాలిపోతాయి. ఇప్పుడు ఈ గంజి ద్రావణం మనము చెట్టంతా స్ప్రే చేయాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన 2 days తర్వాత చూస్తున్నానండి నేను. ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఇంతకుముందు ఫ్లవర్స్ పూసేసాయి. ఈ పిండి నల్లి ఇక్కడ చూస్తే రాలిపోయి ఉందండి గంజి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత. ఫస్ట్ నేను రైస్ ఫర్మెంటెడ్ వాటర్ 2 times స్ప్రే చేశాను. ఆ తర్వాత ఈ గంజి ద్రావణం స్ప్రే చేశానండి. అవన్నీ ఊడి పడిపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా అంటుకుని చనిపోయి ఉన్నాయండి అవి గంజి ద్రావణానికి. ఇలా చూడండి ఇలా గంజి ద్రావణానికి ఎలా అయిపోయిందో. ఆ మిల్లీ బగ్ బ్రౌన్గా అయిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట. అండి ఇది 3rd మెథడ్ అండి. 2 liters వాటర్ తీసుకొని అందులో నేను 4-5 నిమ్మ తొక్కలు, ఒక బత్తాయి తొక్క, ఒక వెల్లుల్లిపాయ ముద్ద చేసి పేస్ట్ చేసి వేశాను. వేపాకుల పేస్ట్ ఒక పిడికెడు చేసి వేశాను. ఇంకా పుదీనా ఆకులు ఒక పిడికెడు పేస్ట్ చేసి వేశానండి. 2 liters వాటర్లో వేసి 1 day అలా వదిలేశాను. 1 day తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను. ఇది చీమలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నేను 1 week దాకా కూడా ఉంచాను, బాగా ఉంది, ఏం కాలేదు, ఫ్రెష్గానే ఉంది. ఇలా చూసారా, ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇందులో వేపాకులు, పుదీనా, వెల్లుల్లి, నిమ్మ తొక్కలు, బత్తాయి తొక్క ఉన్నాయండి. ఇప్పుడు అలా ఫిల్టర్ చేసింది డైరెక్ట్గా మొక్కకి స్ప్రే చేసేస్తాను, వాటర్ కలపకుండా. చిక్కుడు చెట్టుకి మిల్లీ బగ్స్ లాంటివే వచ్చాయండి, కానీ అవి మిల్లీ బగ్స్ కాదు. ఇప్పుడు మన తులసి చెట్టుకి పట్టుంటాయి కదా బగ్స్, అలా ఉన్నాయి అవి. ఒక 2 days చూసుకోకపోయేసరికి చెట్టు మొత్తం వచ్చేసాయండి. వాటికి ఇదైతే బాగా పనిచేస్తుందని ఇది స్ప్రే చేస్తున్నాను. చూడండి తీగ చిక్కుడు. ఈ తీగ చిక్కుడు పైన బగ్స్ చూపించే ముందు వీటిని చూపిస్తాను, ఎందుకంటే ఇవి కూడా చాలా ఉన్నాయండి. వాటి కోసం ఇవి వచ్చాయో లేకపోతే ఇవే వాటిని పెట్టాయో తెలియదు, కానీ వాటితో పాటు ఇవి కూడా ఉన్నాయి. చెట్టు పైన చాలా ఉన్నాయండి. ఇవి వాసన వస్తాయి కదా మనం టచ్ చేస్తే, కొన్ని పురుగులు అలా ఉన్నాయి. ఇవి స్మెల్ వస్తాయి కదా, అలాంటి పురుగులు ఉన్నట్టున్నాయి. చూడండి, ఒక 2 days గమనించకపోయేసరికి చెట్టు
కొమ్మ అంటే అల్లుకుని ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంతా మొత్తం ఆక్రమించేసాయి ఇవి. పిండి నల్లి లాగే ఉంటాయండి, సేమ్ టు సేమ్. కానీ పైన పొర, పిండి నల్లికి ఉండే పొర ఉండదన్నమాట. ఫ్లాట్ అంటే మామూలుగా ఉంటుంది, ఏ పొర ఉండదు. షేప్ మాత్రం అలాగే ఉంటాయి, పిండి నల్లి లాగే ఉంటాయి. ఇవి హ్యాండ్తో తీసేయొచ్చండి, కానీ నేను ఈ లిక్విడ్ పని చేస్తుందా లేదా అని చెప్పి ట్రై చేశాను. అలాగా హ్యాండ్తో నలిపేయచ్చు, చెట్టు మొత్తం ఉన్నాయి అవి. ఒకసారి చూస్తే దడుచుకుంటారు మీరు. చెట్టు పాప మనకే ముట్టుకోవడానికి ఏదోలా ఉంటే ఇంకా చెట్టుకి ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే తెలుస్తుంది. అలాగా హ్యాండ్తో తీసి పడేయచ్చండి, మనకి చిరాగ్గా లేకపోతే. ఇప్పుడు ఇందాక ఫిల్టర్ చేసిన ఆ లిక్విడ్ నేను స్ప్రే చేస్తున్నాను ఈ బగ్స్ అన్నిటికీ. మొత్తం పై నుంచి కింద దాకా స్ప్రే చేశానండి. ఇలా నేను ఈ చెట్టుకి 2 times స్ప్రే చేశానండి ఈ లిక్విడ్. చాలా బాగా పనిచేసింది. అవి మొత్తం అక్కడే చనిపోయాయండి. ఆ ఎగిరే పురుగులు ఉన్నాయి కదా, ఇందాక చూపించాను ఫస్ట్, అవి కూడా ఈ స్మెల్కి అలా ఎగిరిపోయాయి. స్ప్రే చేస్తుంటే వాసనకి పడక, వెల్లుల్లి ఉంది కదా అందులో. ఈ బగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇవి మనకి తులసి చెట్టుకి కూడా ఇలాంటివి వస్తాయండి, అలాంటివి పట్టేసాయి ఈ తీగ చిక్కుడికి. పిండి నల్లి కాదండి ఇవి, అయితే చూడ్డానికి అలాగే ఉన్నాయి. ఇది స్ప్రే చేస్తే అవి చాలా బాగా పనిచేసిందండి. ఇవి ఇలా ఒక్కటే స్ప్రే చేయకూడదు, మనము ఇది స్ప్రే చేసిన తర్వాత గంజి ద్రావణం కూడా స్ప్రే చేసామంటే ఇంకా బాగా పనిచేస్తుంది. నేను కంటిన్యూస్గా 2 days స్ప్రే చేశానండి ఆ లిక్విడ్. ఆ తర్వాత చూడండి అవి చనిపోయి వైట్ స్పాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడక్కడ చనిపోయాయి అన్నమాట అవి. ఇంకా బాగా ఎఫెక్ట్గా ఉండాలని చెప్పి నేను గంజి ద్రావణం స్ప్రే చేశాను. అవి ఇంకా ఎండిపోయి చనిపోతాయి చూడండి. అలా మనం ఏదో ఒక్కటే స్ప్రే చేయకుండా మార్చి మార్చి ఆ 3 లిక్విడ్ పెస్టిసైడ్స్లో స్ప్రే చేస్తున్నామంటే అవి తొందరగా చనిపోతాయి. రోజు స్ప్రే చేయొచ్చు, లేదా రోజు మార్చి రోజు కూడా స్ప్రే చేసుకోవచ్చు మనం ఇవి. ఇలా చూడండి, గంజి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత మొత్తం వైట్గా అయిపోయాయి, అవి మొత్తం చనిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే ఇవి పట్టుకుంటే పొడి పొడిగా రాలిపోతున్నాయండి. అలా చూడండి మొత్తం చనిపోయాయి అవి. చీమలు ఉన్నాయండి, నల్ల చీమలు, అవి కూడా పోయాయి. ఇది నేను తులసి చెట్టుకు కూడా చేశాను గంజి ద్రావణం, బాగా పనిచేసిందండి. ఇలా చూసారా, ముట్టుకుంటే పొడి పొడిగా అయిపోతున్నాయి అవి. చూసారు కదండి ఎంత బాగా పనిచేస్తున్నాయో. ఈ 3 చాలా బాగా పనిచేస్తున్నాయి పిండి నల్లికి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.